ఎస్ఐఆర్ ఫామ్ మనం ఎలా నింపాలంటే ఎడమవైపు భాగంలో 2002 ఓటర్ లిస్టులో మీ పేరు ఉంటే ఇక్కడ వివరాలు నింపాలి. సో ఇక్కడ రైట్ సైడ్లో 2002లో ఓటర్ లిస్టులో మీ పేరు లేకపోతే ఇక్కడ వివరాలు నింపాలి. ఈ మూడో కాలంలో మనకు ప్రస్తుతం ఆధార్ కార్డ్ ఆధారంగా ఏది వివరాలు ఉన్నాయో ఇక్కడ నింపాలి. ఇప్పుడు 2002లో నా ఓటర్ లిస్టులో నా పేరు ఉంది కాబట్టి నేను నా పేరు, అప్పటి ఎపిక్ నంబరు, బంధువు పేరు అంటే నాకు బంధువు మా నాన్న పేరు, బంధుత్వం తండ్రి, తర్వాత జిల్లా, రాష్ట్రము ఈ విధంగా నింపాలి. శాసనసభ నియోజకవర్గం నారాయణఖేడ్ మనకు దాని సంఖ్య ఎంత తెలుసా, మనకు 226 ఈ విధంగా నింపాలి. ఇక్కడ ఇప్పుడు మా మిస్సెస్ యొక్క పేరు తడకల్లో ఓటర్ లిస్టులో 2002లో లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క నాన్న పేరు ఇక్కడ రాయాలి, వాళ్ళ నాన్న యొక్క ఎపిక్ నంబర్ రాయాలి, తర్వాత వాళ్ళ యొక్క తాత పేరు అంటే నాన్న పేరు ఇక్కడ బంధువు పేరు రాయాలి, తండ్రి అని రాసేసి జిల్లా కామారెడ్డి, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, శాసనసభ నియోజకవర్గం జూకల్, తర్వాత దాని యొక్క పాట్ సంఖ్య ఏది ఉందో దాన్ని ఆ విధంగా క్రమ సంఖ్య రాయాలి. థర్డ్లో మాత్రము మనకి ఏదైతే ప్రస్తుతం ఆధార్ కార్డులో ఉన్న వివరాలు ఉన్నాయో ఆ ఆధార్ కార్డులో ఉన్నటువంటి వివరాలు రాయాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కాలమ్ నింపితే రైట్ సైడ్ కాలమ్ నింపద్దు, రైట్ సైడ్ కాలమ్ నింపితే లెఫ్ట్ సైడ్ కాలమ్ నింపద్దు. 2002లో ఉంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ మనకు కింద ఉన్నటువంటి కాలం, 2002లో లేకపోతే ఎవరి ద్వారా అయితే జాయిన్ చేస్తున్నారో వాళ్ళ యొక్క వివరాలు ఇక్కడ మొత్తం నింపాలి. ఓకే, వచ్చిందా?